500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీకారం. గోలాఘాట్లో వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంటును ప్రారంభించిన మోదీ 13% వృద్ధి రేటుతో అసోం మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతోందని కితాబు. తిరుపతి వేదికగా జాతీయ మహిళా సాధికారత సదస్సు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదన్న స్పీకర్ ఓం బిర్లా. బీమా రంగంలో 100% ఎఫ్డీఐలను ప్రవేశపెడతామన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతామని వెల్లడి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్స్లో ఫోటో ఎగ్జిబిషన్. విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు మరో గోల్డ్ మెడల్. 48 కిలోల విభాగంలో పసిడి పథకం సాధించిన మీనాక్షి హుడా. మరి కాసేపట్లో భారత్ పాక్ మధ్య టీ20 మ్యాచ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా తలపడుతున్న ఇరు దేశాలు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. మరో 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. వార్తల్లోని వివరాలు. కామాఖ్యమాత ఆశీస్సులతో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ప్రధాని మోదీ అన్నారు. అసోం పర్యటనలో భాగంగా దరాంగ్లో సుమారు 6,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దరాంగ్ జిల్లాలోని మంగల్డోయ్లో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, జీఎన్ఎం పాఠశాల నిర్మాణ పనులకు ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారు. బ్రహ్మపుత్ర నదిపై గౌహతిలోని నరేంగి, దరాంగ్లోని కరువాలను కలుపుతూ నిర్మించిన కొత్త వంతెనను, గౌహతి రింగ్ రోడ్డు ప్రాజెక్టును కూడా పీఎం ప్రారంభించారు. అనంతరం దరాంగ్లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో నేడు చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. దేశంలో అస్సాం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని అన్నారు. ఒకప్పుడు అభివృద్ధిలో వెనుకబడిన అస్సాం ఇప్పుడు దాదాపు 13% వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందని అన్నారు. ప్రతిపక్షాలు భారత వ్యతిరేక శక్తులతో జతకట్టాయని, రాజకీయ లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహించాయని ప్రధాని అన్నారు. చొరబాట్లు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని, సరిహద్దు ప్రాంతాల జనాభాను మార్చడానికి కుట్రలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి దేశవ్యాప్త జనాభా మిషన్ను ప్రారంభించినట్లు తెలియజేశారు. साथियों, आज भारत दुनिया का सबसे तेजी से ग्रो करने वाला देश है। वही असम भी देश के सबसे तेजी से ग्रो करने वाले राज्यों में एक बन गया है। एक समय था जब असम विकास में पिछड़ा हुआ था, देश के साथ कदम ताल नहीं कर पा रहा था, लेकिन आज असम करीब करीब 13% की ग्रोथ रेट से आगे बढ़ रहा है। बेटा बहुत बहुत धन्यवाद। साथियों, 30% ग्रोथ, 13% ग्रोथ, ये बहुत बड़ी अचीवमेंट है। ये आपकी अचीवमेंट है। हो जाए ताली आज आपके नाम पर। అసోంలోని గోలాఘాట్లో ప్రపంచంలోనే మొట్టమొదటి వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభించడంతో పాటు పాలీప్రొపైలిన్ ప్లాంట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఇథనాల్ ప్లాంట్లో నిర్మాణంలో పనిచేసే కార్మికులతో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ మేక్ ఇన్ అస్సాం, మేక్ ఇన్ ఇండియా సంకల్పాన్ని నమాలిఘర్ ఇథనాల్ ప్లాంట్ మరింత బలోపేతం చేస్తున్నాయని అన్నారు. పాలీప్రొపైలిన్తో తయారు చేసిన వస్త్రాలు కూడా అస్సాం గుర్తింపును పెంచుతాయని అన్నారు. వెదురు నుంచి ఇథనాల్ తయారు చేయబోతున్నాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వెదురును కోసినందుకు ప్రజలను జైల్లో పెట్టిన రోజులను మర్చిపోకూడదని అన్నారు. గిరిజనుల దైనందిన జీవితంలో భాగమైన వెదురును కోయడంపై నిషేధం ఉండేదని, బీజేపీ ప్రభుత్వం వెదురు కోతపై నిషేధాన్ని ఎత్తివేసిందన్నారు. ఈ నిర్ణయం ఈశాన్య ప్రజలకు చాలా ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఏ ప్రాంతం కూడా వెనుకబడి ఉండకూడదనే భావనతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. నేడు అస్సాంలో పేదల కోసం కాంక్రీట్ ఇళ్లు నిర్మించే పని కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ అన్నారు.
इस प्रकल्प बांस से इथेनॉल, बाम्बू से इथेनॉल बनाने वाले प्लांट की शुरुआत हुई है। इसका बहुत बड़ा फायदा असम के किसानों को होगा, मेरे ट्राइबल भाई बहन और परिवारों को होगा। साथियों, बायो इथेनॉल प्लांट को चलाने के लिए जरूरी बांस का इंतजाम भी किया जा रहा है। सरकार यहां के किसानों को बांस की खेती करने के लिए मदद देगी और बांस की खरीदी भी करेगी। ये बांस चिपिंग से जुड़ी छोटी छोटी यूनिट लगेगी। हर साल करीब करीब 200 करोड़ रुपए इस क्षेत्र में खर्च किए जाएंगे। इस एक प्लांट से यहां के हजारों लोगों को फायदा होगा। మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో ప్రారంభమైన జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఓం బిర్లా పాల్గొని ప్రసంగించారు. సామాజిక బంధనాలను ఛేదించుకొని మహిళలు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని, స్వాతంత్ర్య పోరాటంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారని అన్నారు. మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం భారత రాజ్యాంగం ఎన్నో నిబంధనలు రూపొందించిందని గుర్తు చేసిన ఓం బిర్లా, మహిళా శక్తి కారణంగానే ఇవాళ భారత్ ప్రపంచంలోనే అగ్రదేశాల సరసన నిలిచిందని అన్నారు. భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్దాలకు ముందే ప్రారంభమైందని, ప్రస్తుతం రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, సైన్యంలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఆదివాసీ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ప్రస్తుతం భారత రాష్ట్రపతిగా ఉన్నారని గుర్తు చేశారు. అయితే సంపూర్ణ మహిళా సాధికారత ఒక రోజులో సాధ్యం కాదని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్యపరిచినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. जानते हैं कि किसी भी राष्ट्र के विकास की परिकल्पना बिना महिलाओं के नेतृत्व के, सहभागी के नहीं कर सकते। और इसलिए आज भारत की महिलाएं केवल लाभार्थी नहीं है, ये भारत की वास्तुकार है, भारत के निर्माण की महत्वपूर्ण योगदान देने वाली है। और इसीलिए जब भारत के स्वतंत्रता सेनानियों का इतिहास हम देखते हैं तो किस तरीके से सामाजिक बंधनों को तोड़ते हुए हमारी महिलाओं ने स्वतंत्रता सेनानियों के साथ एक बड़े आंदोलन किए, सामाजिक आंदोलन किया, राजनीतिक आंदोलन किया और एक व्यापक राजनीतिक नेतृत्व भी दिया। బీమా రంగంలో 100% ఎఫ్డీఏలను ప్రతిపాదించే బిల్లును రాబోయే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో సీతారామన్ మాట్లాడుతూ బీమా చట్టం 1938లోని వివిధ నిబంధనలను సవరించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిందని అన్నారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రస్తుతం 74% ఉండగా 100%కి చేర్చడంతో పాటు పెయిడప్ క్యాపిటల్ను తగ్గించడం, కాంపోజిటివ్ లైసెన్స్ నిబంధనలు వంటివి ప్రతిపాదనల్లో ఉన్నాయన్నారు. పాలసీదారుల ప్రయోజనాలను ప్రోత్సహించడం, వారి ఆర్థిక భద్రతను పెంచడం, బీమా మార్కెట్లోకి మరిన్ని భాగస్వామ్య సంస్థల ప్రవేశాన్ని సులభతరం చేయడం, ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు ప్రతిపాదిత సవరణలు ఉపయోగపడతాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు భారత్లోని ప్రతి పౌరుడు సాధించిన విజయంగా పేర్కొన్నారు. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఇప్పుడే కాదు, ఈ గడ్డ మీది ప్రజలు ఎప్పుడూ పోరాటాలు చేసే తమకు కావాల్సింది సాధించుకున్నారు. ఎన్నో పోరాటాల తర్వాత చివరకు 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించింది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్ ఇండియాలో కలిసింది. దీంతో తెలంగాణ ప్రజలకు విముక్తి లభించింది. మరి అంతకుముందు ఏం జరిగింది ఈ కథనంలో చూద్దాం. తెలంగాణ చరిత్ర ఈనాటిది కాదు. క్రీస్తు పూర్వం నుంచే ఈ గడ్డ మీద అభివృద్ధి చెందిన నాగరికత ఉంది.
వేల ఏండ్ల చరిత్రలో ఈ గడ్డను ఎంతోమంది పాలించారు. 15వ శతాబ్దంలో తెలంగాణ ప్రాంతం బహమనీ సుల్తానుల పాలనలో ఉండేది. 1591లో మూసీ నదీ తీరంలో మొహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. కొన్నేండ్లకు వజ్రాలు, ముత్యాలు, ఆయుధాలు, ఉక్కు బిజినెస్కు హైదరాబాద్ కేర్ ఆఫ్గా మారిపోయింది. ఆ తర్వాత మొఘల్ యువరాజు ఔరంగజేబ్ 1687లో హైదరాబాద్ని చేజిక్కించుకున్నాడు. దాంతో హైదరాబాద్ పరిస్థితి మారిపోయింది. అయితే 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. 1714లో మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్ దక్కన్ ప్రాంతానికి వైస్రాయ్గా మీర్ హమ్రుద్దీన్ సిద్దిఖ్ని నియమించాడు. అతనికి నిజాముల్ ముల్క్ అనే బిరుదు కూడా ఇచ్చారు. అతనే 1724లో నిజాం రాజ్యాన్ని స్థాపించాడు. 1948 వరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం రాజులే పాలించారు. 1911లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అధికారంలోకి వచ్చాడు. ఇతని హయాంలోనే హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిన పేదల జీవితాలు మాత్రం దొరలు, భూస్వాముల చేతుల్లో నలిగిపోయాయి. వెట్టి చాకిరీ, భగీలా, లెవీ విధానం, జాగీర్దారీ వ్యవస్థలు రాజ్యమేలాయి. పుట్టి పెరిగిన ఊళ్ళోనే కట్టు బానిసలుగా బతికారు. రైతులు కూలీ లేని జీతగాళ్లుగా మారారు. రజాకార్ల ఆగడాలతో ఆడవాళ్లకు రక్షణ కరువైంది. కొన్ని కుటుంబాలకు వెట్టి చాకిరీ ఏళ్ల తరబడి శాపంగా మారింది. దుక్కి దున్ని సాగు చేసిన రైతు 3 పూటలా తినడమే కష్టంగా మారింది. ఈ దురాగతాలను వ్యతిరేకిస్తూ పుట్టిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అణిచివేసేందుకు భూస్వాములకు రజాకార్లుగా పిలిచే ఖాసిం రిజ్వీ తయారు చేసిన ప్రైవేటు మిలిటరీ మద్దతు దొరికింది. రజాకార్లు గ్రామాలను చుట్టుముట్టి ఉద్యమకారులను చంపేవాళ్లు. ఈ పోరాటంలో మొత్తం 4000 మంది చనిపోయారని చెబుతారు. అయితే అది ఒక అంచనా మాత్రమే. వాస్తవానికి అమరుల సంఖ్య అంతకు 4 గింతలని చెబుతారు. ఒకవైపు రైతాంగ పోరాటం జరుగుతున్నప్పుడే 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశం మొత్తం స్వతంత్ర సంబురాలు చేసుకుంటూ ఉంటే తెలంగాణ మాత్రం నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోయింది. స్వతంత్ర ఇండియన్ యూనియన్లో కలవడానికి హైదరాబాద్ నిజాం ఒప్పుకోలేదు. వీలైతే హైదరాబాద్ను స్వతంత్ర దేశంగా మార్చాలి, లేదంటే పాకిస్తాన్లో కలపమన్నాడు నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్. అప్పటి ఇండియన్ గవర్నమెంట్ చురుకుగా లేకపోతే పెద్ద అనర్థమే జరిగేది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒత్తిడి ఓవైపు, నిజాం నిరంకుశత్వంపై తెలంగాణ ప్రజల పోరాటం మరోవైపు, చివరకు నిజాం రాజు తలవంచక తప్పలేదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో మొదలై ఆపరేషన్ పోలో ఫలితంగా వెట్టి చాకిరీ నుంచి, నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విమోచనం లభించింది. అందుకే సెప్టెంబర్ 17వ తేదీని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. ఆగు! ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. నవభారత అభినవ నరేంద్రుడు, ప్రజాసేవే జీవన లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాన సేవకుడు, విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని గర్వంగా నిలబెట్టిన నాయకుడు, వికసిత్ భారతానికి మార్గం చూపుతున్న కృషిశీలుడు, తెలంగాణ అభివృద్ధి యాత్రలో తోడ్పాటునందిస్తూ యువ రాష్ట్రానికి బలమైన తోడుగా నిలుస్తున్న నరేంద్రుడు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా తెలంగాణతో తన అనుబంధంపై ప్రత్యేక డాక్యుమెంటరీ మీ దూరదర్శన్ యాదగిరిలో సెప్టెంబర్ 17 ఉదయం 8:30 వార్తలకు పునఃస్వాగతం.
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయని, తెలంగాణలో కూడా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాటి ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని, రజాకార్ల హింసాకాండపై ప్రాణాలకు తెగించి తిరగబడ్డారని అన్నారు. అప్పటి పోరాటాలను ఫోటో ప్రదర్శన కళ్లకు కట్టేలా ఉందని ప్రశంసించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. కాగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో ఈ నెల 17న ఉత్సవాలను, తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్ సమీపంలోని కంటోన్మెంట్ పార్కులో దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్రకు చెందిన మంత్రులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ నేతలు పరిశీలించారు. ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చినా రాకపోయినా కేంద్ర ప్రభుత్వం తరఫున సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మీరు చెయ్యండి అని చెప్పి ప్రధానమంత్రి గారు మరి ఆదేశించడం జరిగింది. 3వ సంవత్సరం మామూలుగా చేసినప్పటికీ స్వాతంత్ర ఉత్సవంలాగా ఈ యొక్క పరేడ్ గ్రౌండ్లో మరి కార్యక్రమం నిర్వహించాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ 17th ఏ రకంగా వారి నేతృత్వంలో ఇక్కడ హైదరాబాద్ లిబరేషన్ జరిగిందో, తెలంగాణ విమోచన జరిగిందో, ఈనాటి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి నేతృత్వంలో 2023లో ఇదే పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాజాప్తా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ గాంధీ భవన్లో మల్లు రవి నేతృత్వంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో నేతల మధ్య విభేదాలు, పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై చర్చించింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తుమ్ముకుంట నరసింహారెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ నర్సారెడ్డికి మధ్య జరిగిన గొడవపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. సమావేశం అనంతరం మీడియాతో మల్లు రవి మాట్లాడుతూ నేతల మధ్య విభేదాలపై స్పందిస్తూ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని అందరూ సమన్వయం పాటించాలని అన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే మాకు పీసీసీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయానికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం ఉంటుందని అన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాసం మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహార లోపాన్ని నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అంగన్వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి పోషణ సందేశం చేరవేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. పోషణ మాసం మహోత్సవాల్లో ప్రజాప్రతినిధులు సైతం పాల్గొనాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వార్తల్లో ఇప్పుడు మరో స్వల్ప విరామం. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। जब सुरक्षित हैं वे लोग जिन्हें अधिक है टीबी होने की संभावना, तभी साकार होगी टीबी मुक्त भारत की कामना। पहले से मौजूद स्वास्थ्य परिस्थितियाँ टीबी होने की संभावना को बढ़ा सकती हैं। इस वर्ग में आप या आपका परिवार भी हो सकता है। इस समूह में आते हैं वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान या शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर तुरंत अपनी जांच कराएं। अगर टीबी ना हो तो जरूरत पड़ने पर टीबी प्रिवेंटिव थेरेपी से सुरक्षित हो जाएं। अन्यथा निशुल्क दवा और उपचार का लाभ उठाएं। आइए हम सब मिलकर देश को टीबी मुक्त बनाएं। Treat every TB patient best at the very first opportunity. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
నవభారత అభినవ నరేంద్రుడు, ప్రజాసేవే జీవన లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాన సేవకుడు, విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని గర్వంగా నిలబెట్టిన నాయకుడు, వికసిత్ భారతానికి మార్గం చూపుతున్న కృషిశీలుడు, తెలంగాణ అభివృద్ధి యాత్రలో తోడ్పాటునందిస్తూ యువ రాష్ట్రానికి బలమైన తోడుగా నిలుస్తున్న నరేంద్రుడు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా తెలంగాణతో తన అనుబంధంపై ప్రత్యేక డాక్యుమెంటరీ మీ దూరదర్శన్ యాదగిరిలో సెప్టెంబర్ 17 ఉదయం 8:30 వార్తలకు తిరిగి స్వాగతం. ఆల్ప్రజోలం తయారీ కేసులో సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మేధా పాఠశాలను అధికారులు సీజ్ చేశారు. నిన్న మేధా స్కూల్లో మత్తు పదార్థాల తయారీని ఈగల్ బృందం పోలీసులు గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మేధా పాఠశాలకున్న అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. ఆ పాఠశాలలోని విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం కలిగేలా సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా జీఎస్టీని సవరించారని మహబూబాద్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులపై 12% నుంచి 5%, ఆటోమొబైల్ రంగంపై 28% నుంచి 18% తగ్గించడం, విద్యారంగంపై జీఎస్టీని పూర్తిగా తీసివేయడం వంటివి ఎంతో ఊరటను కలిగిస్తుందని అన్నారు. %18, 12% ఉన్న మందుల మీద జిఎస్టీని 5% తీసుకొచ్చారు. ఇది ఎంతో లాభదాయకం. షుగర్ పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు, పేద వర్గాలు కూడా చాలా అందుబాటులో ధరలు వస్తాయి. ఈ నెల 22 నుంచి ఈ మందుల యొక్క తేడాలు ప్రజలు గమనించవచ్చు. పూర్తిగా సామాన్య ప్రజానికి లాభం చేకూర్చే విధంగా ఈ బడ్జెట్లో, ఈ జిఎస్టీలో పొందుపరిచారు. ఇవాళ సామాన్య మధ్యతరగతి నాలాంటి వాడు ఇవాళ హెల్త్ పాలసీలు కడితే జిఎస్టీతో దాదాపుగా 28-30% ఇవాళ జిఎస్టీ పోయేది. దానికి ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ తగ్గించిన తర్వాత ఇవాళ ఆ ఖర్చు అనేది తగ్గింది. దాంతోపాటు చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి ప్రజలు ఇవాళ హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇలా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. పేద ప్రజలకు మాలాంటి వ్యక్తులకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ స్లాపులు గతంలో కొన్ని స్లాపులు ఉండేది, వాటితో 28%, 12% జిఎస్టీ పడేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసలు కొన్ని వస్తువులకు జిఎస్టీ ఎత్తేసిళ్ళు. ఏంటంటే పిల్లలు వాడుకునే ప్యాంపర్స్ కానీ, మందులు కానీ, రైతులు వాడే వస్తువులు కానీ అన్నిటి మీద మాకైతే జిఎస్టీ తగ్గడం మాకు మంచిగా అనిపిస్తుందండి. జీఎస్టీ సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీని తొలగించింది. ఈ నిర్ణయంతో బీమా పాలసీలు సామాన్యులకు మరింత అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఔషధాలపై జీఎస్టీని తగ్గించింది. మరిన్ని వివరాలు చూద్దాం. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా ప్రతి ఒక్కరికి ముఖ్యం. అనుకోని వైద్య ఖర్చులు, కుటుంబ పెద్దను కోల్పోతే జరిగే నష్టాన్ని నివారించడానికి బీమా కీలకం. ప్రజల ఆరోగ్యం గురించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి జీఎస్టీలో సంస్కరణల్లో భాగంగా ఆరోగ్య, జీవిత బీమాపై పన్ను ఎత్తివేసింది. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత బీమా సేవలపై ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని 2-3 వేరువేరు వర్గాలుగా విభజించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. టర్మ్ లైఫ్, యులిప్ లేదా ఎండోమెంట్ పాలసీ, వాటి రీ ఇన్సూరెన్స్, అన్ని వ్యక్తిగత బీమా పాలసీలపై జీఎస్టీ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీని ఎత్తివేయడంతో సామాన్యులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రీమియం జీఎస్టీతో కలిపి చెల్లించేవారు, కానీ 0 పరిధిలోకి రావడంతో ఆ భారం ప్రజలపై పడబోదని అంటున్నారు. అంతేకాదు ప్రజలు పాలసీలు తీసుకోవడంలో చొరవ చూపిస్తారని, 2047 నాటికి అందరికీ ఆరోగ్య సంరక్షణ సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే ఔషధాలపై కూడా జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీంతో మందులు కూడా చౌకగా మారుతాయని అంటున్నారు. ముఖ్యమైన ఔషధాలపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గింది. క్యాన్సర్, అరుదైన వ్యాధి చికిత్సలు సహా 33 ప్రాణాలను రక్షించే మందులు ఇప్పుడు పూర్తిగా పన్ను రహితంగా ఉన్నాయి. దీనివలన మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక చికిత్స ఖర్చులు 7% నుంచి 10% తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది లక్షలాది కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరుస్తుందని ఇన్సూరెన్స్ కంపెనీలు పేర్కొంటున్నాయి. అంతేకాదు ఈ సంస్కరణలు దేశీయ ఫార్మాకు కూడా మద్దతిస్తాయి. 56వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆసుపత్రులు, ఫార్మసీలు ఇందుకు అనుగుణంగా రోగులకు సేవలు అందించడానికి సిద్ధమవుతున్నాయి.
బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రజలకు పాలనకు బలమైన వారధిగా హిందీ ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. శాస్త్ర, పరిశోధన, మెడికల్ పత్రాలన్నీ మాతృభాషలో ఉంటే మారుమూల గ్రామాలకు జ్ఞానం చేరువవుతుందని అన్నారు. హిందీ సహా భారతీయ భాషలన్నింటికీ సమాన గౌరవం, అవకాశాలు లభిస్తేనే భారత ఏకత్వం మరింత బలపడుతుందని అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన హిందీ దివస్ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రసంగించారు. భాష అనేది నాగరికత, సంస్కృతికి ఆత్మ అని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో హిందీ, భారతీయ భాషలను సాంకేతికత, పరిపాలనలో విరివిగా ప్రాచుర్యం పొందేలా చేస్తున్నారని అన్నారు. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के ये प्रेरणादायी शब्द हमें स्मरण कराते हैं कि भाषा केवल अभिव्यक्ति का साधन नहीं बल्कि हमारी संस्कृति, परंपरा और राष्ट्रीय चेतना की आत्मा है. बार बार यह कहा है कि आत्मनिर्भर भारत की सबसे बड़ी शक्ति उसकी स्थानीय भाषाएं और मातृभाषाएं हैं. माननीय गृह मंत्री श्री अमित शाह जी ने हिंदी और भारतीय भाषाओं को तकनीक, प्रशासन और वैश्विक संवाद से जोड़ने की जो ऐतिहासिक पहल की है वो अतुलनीय है. उनके मार्गदर्शन में राजभाषा विभाग ने अनेक ऐसी परियोजनाएं आरंभ की है जिन्होंने हिंदी और भारतीय भाषाओं को डिजिटल युग में सशक्त बनाए हैं. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవన్ చేపట్టిన సారథ్యం యాత్ర ముగింపు సభ విశాఖపట్నంలో జరిగింది. ఈ సభలో జేపీ నడ్డా మాట్లాడారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ముందుగానే దసరా, దీపావళి తీసుకొచ్చామని అన్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పారు. మోదీ నాయకత్వంలో 12 ఏళ్లుగా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని, త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుందని అన్నారు. అస్సాంలో భూకంపం సంభవించింది. రాజధాని గువాహటిలో 5.8 తీవ్రతతో భూమి కంపించింది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తర బెంగాల్, భూటాన్, మయన్మార్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. అందిన సమాచారం ప్రకారం ప్రాణ నష్టం జరగనప్పటికీ పలుచోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు ఆయా ప్రాంతాల అధికార వర్గాలు వెల్లడించాయి. అస్సాంలోని సోనిపూర్లో ఇటీవలే 3.5 తీవ్రతతో భూకంపం సంభవించగా తాజాగా ప్రకంపనల తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. యునైటెడ్ కింగ్డమ్లోని లివర్పూల్ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్లో మీనాక్షి హుడా స్వర్ణ పతకం గెలిచి అదరగొట్టింది. కజకిస్తాన్ ప్లేయర్పై మీనాక్షి 4-1 తేడాతో విజయం సాధించింది. తొలిసారి ప్రపంచ ఛాంపియన్షిప్ బరిలో దిగిన మీనాక్షి హుడా స్వర్ణ పోరుకు అర్హత సాధించడమే కాకుండా ఫైనల్లో బంగారు పతకం సాధించింది. హర్యానాలోని రోహతక్ జిల్లాలోని రూర్కీ కిలోయ్ గ్రామానికి చెందిన మీనాక్షి హుడా తండ్రి శ్రీకృష్ణన్ ఓ ఆటో డ్రైవర్. పేదరికాన్ని జయించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన మీనాక్షి హుడాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మెదక్, నారాయణపేట్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. అసోంలో 6,500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీకారం. గోలాఘాట్లో వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంటును ప్రారంభించిన మోదీ. 13% వృద్ధి రేటుతో అసోం మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతోందని కితాబు. తిరుపతి వేదికగా జాతీయ మహిళా సాధికారత సదస్సు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదన్న స్పీకర్ ఓం బిర్లా. బీమా రంగంలో 100% ఎఫ్డీఐలను ప్రవేశపెడతామన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతామని వెల్లడి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్స్లో ఫోటో ఎగ్జిబిషన్.
విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు మరో గోల్డ్ మెడల్. 48 కిలోల విభాగంలో పసిడి పథకం సాధించిన మీనాక్షి హుడా. మరి కాసేపట్లో భారత్ పాక్ మధ్య T20 మ్యాచ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా తలపడుతున్న ఇరు దేశాలు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. మరో 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.